అందరికీ జొన్న రొట్టె ఎలా చేసుకోవాలో చూపిస్తాను. సో నేను ఇక్కడైతే జొన్నపిండి అయితే తీసుకున్నాను. సో కొద్దిగానే తీసుకున్నాను, ఎందుకంటే మనం కలిపితే ఎక్కువైపోతుంది. ఇక్కడ వేడి వాటర్ అనేది బాయిల్ అయిపోయింది. సో ఇప్పుడు మనం జొన్నపిండి ఎలా కలుపుకోవాలో చూపిస్తాను. సో కొంచెం వాటర్ అనేది బాయిల్ అవ్వాలండి. నార్మల్గా బాయిల్ అవుతే కరెక్ట్ పర్ఫెక్ట్గా రాదు జొన్న రొట్టె అనేది. సో ఇప్పుడు మనం కలుపుకుందాం. ఇక్కడ సైడ్ అయితే పెనం అనేది పెట్టుకుందాం, ఎందుకంటే కలుపుకున్నంతసేపు పెనం అనేది వేడి అయిపోతుంది. అంతలోపు మనం జొన్నపిండి అయితే కలుపుకుందాం. సో వాటర్ తగినట్టు కలుపుకోవాలి వాటర్, ఎందుకంటే ఎక్కువ వద్దు మరి తక్కువ వద్దు. సో చూడండి, చూసారా పిండి అనేది ఇలా ఉండాలి. సో ఇప్పుడు ఈ పిండిని మనం ఒక దగ్గర అయితే చేసుకుందాం. ఇక్కడ కొంచెం వేడి వాటర్ ఉంది, మొత్తం కూల్ వాటర్ ఉండకూడదు, ఎందుకంటే కలుపుకునేటప్పుడు పిండి అనేది పర్ఫెక్ట్గా కలవదు, రొట్టె కూడా పర్ఫెక్ట్గా రాదు, మొత్తం విరిగిపోతూ ఉంటుంది. కాకపోతే కొద్దిగా మనం వేడి వాటర్ అనేది వేసుకోవాలి. అందులో మనం కొంచెం కూల్ వాటర్ వేసుకుందాం, ఎందుకంటే గోరువెచ్చగా ఉండాలి మనం పిండి కలుపుకునేటప్పుడు. సో ఈ పిండిని అయితే మనం ఒక దగ్గర అయితే చేసుకుందాం, ఎందుకంటే ఇలా విడిగుంటే పిండి అనేది కూల్ అయిపోతుంది, రొట్టె కూడా పర్ఫెక్ట్గా రాదు. కాబట్టి మనం ఒక దగ్గర అయితే ఈ పిండి చేసుకుందాం. పిండి అనేది మనం ఒక దగ్గర అయితే చేసుకుందాం. కలుపుకోవడానికి ఇప్పుడు మనం ఒక సైడ్ నుంచి పిండి తీసుకోవాలి. ఇప్పుడు సరిగా ఒక చేతితోటి వీడియో తీయడం, ఒక చేతితోటి ఇలా చేయడం సరిగా వస్తలేదండి, కొంచెం మీరే యాడ్ చేసుకోవాలి. ఓకే, పిండి ఎలా కలుపుకోవాలో చూపిస్తాను. సో ఇప్పుడు మనం కొద్దిగా పిండి తీసుకున్నాం కదా, ఈ వాటర్ ఉంది కదా, ఈ వాటర్ తీసుకొని పిండికి తగ్గట్టు మనం వాటర్ అనేది వేసుకోవాలి. సో ఇది మా బంజారా వాళ్ళ ట్రెడిషన్ ఫుడ్ అండి. ఇది అసలు ఈ రొట్టె అంటే మేము ఎంత ఇష్టంగా తింటామో అంత ఇష్టంగా, రైస్ అంటే ఈ రొట్టెనే మేము ఎక్కువ ఇష్టపడతాము. సో ఇప్పుడు ఇలా ఉంది కదా పిండి, మనకు కొంచెం కొంచెం ఇంకొద్దిగా తీసుకుందాము. సో ఒక సైడ్ నుంచి కలుపుకోవడానికి వస్తలేదు ఒక చేతితోటి. సో ఇలా కలుపుకొని నేను చూపిస్తాను. కొంచెం ఒక చేతితోటి నాకు కలుపుకోవడానికి వస్తలేదు పిండి. సో ఇప్పుడు చూపిస్తాను ఎలా కలుపుకోవాలనేది. చూసారా, ఇలా ఉండాలి, మరి అంత గట్టిగా ఉండకూడదు, మరి అంత మెత్తగా ఉండకూడదు, మీడియంలో ఉండాలి. సో ఇప్పుడు మనం దీన్ని బాల్ లెక్క చేసుకుందాం. ఒక చేతితోటి వీడియో తీయాలి, ఒక చేతితోటి ఇలా చేయాలంటే అవుతలేదండి. ఒక నిమిషం బాల్ అనేది ఎలా చేసుకోవాలో చూపిస్తాను. అంటే మనం రొట్టెకి తగ్గట్టు మనం పిండి తీసుకోవాలి. సో పిండి మాత్రం ఈ టైప్ పిండి ఉండకూడదు, కలిపితే ఈ టైప్లో ఉండాలి. సో మనం రొట్టె ఎంత సైజులో చేసుకుంటామో అంత సైజులోనే మనం పిండి తీసుకోవాలి. ఓకేనా? సో చూసారా, నేను పిండి ఈ సైజులో తీసుకున్నాను, ఎందుకంటే నాకు రొట్టె కొంచెం పెద్దనే వచ్చు కాబట్టి నేను ఈ సైజులో తీసుకున్నాను. అందులోకి వెళ్ళి సగం పిండి తీసేసాను. సో ఇప్పుడు మనం దీన్ని రౌండ్గా ఎలా చేసుకోవాలనేది చూపిస్తాను. ఇప్పుడు మనం కొంచెం పొడి పిండి అనేది తీసుకోవాలి, ఎందుకంటే మనం రొట్టె చిన్నగా చేసుకునేటప్పుడు చేయికి అంటకుండా ఉంటుంది. సో ఇలా పిండి అనేది చల్లుకోవాలి. పొడి పిండి చేసుకునే ముందు పొడి పిండి చల్లుకొని ఇలా అనేది చేసుకోవాలి. సో ఇలా చేసుకొని కొద్దిగా పొడి పిండి వేసుకొని ఇలా అయితే మనం స్ప్రెడ్ చేసుకొని పైన పొడి పిండి అనేది చల్లుకోవాలి. సో ఇలా చేస్తే పిండి మనం ఎంత మెత్తగా కలిపితే అంత మంచిగా వస్తుందండి రొట్టె. చూడండి ఒకసారి, ఇంకో ఇలా రావాలి, విరిగిపోకుండా ఉండాలి, ఇలా రావాలి రొట్టె అనేది. చూసారా, ఇలా ఉండాలి. సో నేను ఎంత చేస్తానో రొట్టె దాని తగ్గట్టు నేను పిండి అనేది తీసుకున్నాను. మీరు ఏ సైజులో చేస్తారో రొట్టె దాన్ని బట్టి మీరు పిండి అనేది తీసుకోవాలి. సో నేనైతే ఇలా చేసుకుంటున్నా. సో ఇలా పైన పిండి చల్లుకుంటాం కదా, ఇది వైట్ వైట్ ఉండకుండా నేను అనేది కొంచెం వాటర్ అనేది స్ప్రెడ్ చేసుకుంటున్నా. సో నేను అనేది ఈ సైజులో అయితే చేసుకున్నాను. ఎక్కడ విరిగిపోకుండా అయితే రొట్టె అనేది పర్ఫెక్ట్గా వచ్చింది. మనం పిండి కలుపుకునే దాంట్లో ఉంటుందండి. మనం రొట్టె అనేది ఎలా పెనం పైన వేయాలో చూపిస్తాను. సో ఇలా చేయి కింద పెట్టి ఇలా మనం మంచిగా తీసుకోవాలి. తీసుకొని పెనం పైన సెంటర్ చూసి వేసుకోవాలి. చూసారా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. వాటర్ అనేది క్లాత్తో నేను స్ప్రెడ్ చేయకుండా చేతితోటే నేను స్ప్రెడ్ చేసుకుంటున్నాను, ఎందుకంటే కింద మొత్తం పొడి పిండి ఉంటుంది కాబట్టి తినేటప్పుడు పిండి పిండి అనిపిస్తుంది కాబట్టి నేను చేతితోటే స్ప్రెడ్ చేసుకుంటున్నాను. సో ఇది కాలాలండి, 2 సైడ్ మంచిగా కాల్చుకోవాలి, అటు సైడ్ ఇటు సైడు. సో ఎలా కాల్చుకోవాలనేది నేను చూపిస్తాను. సో ఇలా వాటర్ అనేది మనం చేతితో చల్లుకున్న వాటర్ అనేది ఇలా మొత్తం ఆవిరైపోవాలి. సో గరిటెతోటి నేను ఇట్లా తిప్పేసుకుంటాను. సో చూసారా ఎలా కాలిందో. ఇలాగే సేమ్ 2 సైడ్స్ కాల్చుకోవాలి, సైడ్కి కూడా మంచిగా కాల్చుకోవాలి మనము. సో 1 సైడ్ అయితే ఇలా కాలింది. ఒక రొట్టెకి 2-3 టైమ్స్ అయితే అటు ఇటు తిప్పుకొని కాల్చుకోవాలి. అలాంటప్పుడు పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది రొట్టె అనేది. ఇప్పుడు తిప్పుకోవాలి, నేను చేతితోటే తిప్పుకుంటున్నా. ఇలా కాల్చుకోవాలి.
కొద్దిసేపు 2 మినిట్స్ అయితే కాల్చుకోవాలి మనం రొట్టె అటు సైడ్ ఇటు సైడ్, అప్పుడే మంచిగా కుక్ అవుతుంది. సో ఇప్పుడు ఈ చేతితోటి అనేది సైడ్కి ఇలా కాల్చుకోవాలి. మీకు చేయి కాలుతుందంటే మీరు క్లాత్ తోటి కూడా కాల్చుకోవచ్చు. సో నాకు అలవాటే కాబట్టి నేను ఇలా చేతితోటి కాల్చుకుంటున్నా. సో మా బంగారం వాళ్ళు తినేది రొట్టెనే కాబట్టి నాకు పర్ఫెక్ట్గా ఇలా వస్తుంది. నాన్ వెజ్కి అయితే ఇరగదీస్తాం మేము, నాన్ వెజ్ రొట్టె అనేది. చపాతీ కన్నా జొన్న రొట్టెనే తింటే చాలా హెల్తీగా ఉంటుంది. సో మా ట్రెడిషనల్ ఫుడ్ ఇది, మా బంజారా వాళ్ళది ట్రెడిషనల్ ఫుడ్. సో చూసారా ఎంత పర్ఫెక్ట్గా కాలిందో. ఇక్కడ సైడ్ కూడా మంచిగా కాల్చుకోవాలి మనం అనేది. సో చూసారా ఎంత పర్ఫెక్ట్గా కుక్ అయిందో. ఇటు సైడ్ కూడా చూపిస్తాను చూడండి. ఇలా కాల్చుకుంటేనే మంచిగా రొట్టె కుక్ అయినట్టు. ఓకేనా? ఇంకొన్ని వీడియోస్ కావాలంటే మేము ముందుకు వస్తుంటాను. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్, బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇంకొన్ని వీడియోస్ మేము ముందుకు వస్తుంటాను.